ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తపాలా శాఖ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం పోస్టల్ శాఖ మేనేజర్ గంగాధర్. జంగారెడ్డిగూడెంలో అందుబాటులోకి వచ్చిన బీవీఆర్ మోటార్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజలు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ప్రారంభమైన భూదేవి అమ్మవారి తిరునాళ్లు భక్త సంద్రమైన ఆలయం. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురంలో భూమి పూజ, పాల్గొన్న రైతులు, నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కల్లు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెంలో మరో కార్ సర్వీసింగ్ యాక్సరీస్ ఏర్పడింది. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త బీవీఆర్ చౌదరి ఆధ్వర్యంలో బీవీఆర్ మోటార్స్ ను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో శుక్రవారం నుంచి బీవీఆర్ మోటార్స్ సేవలు వినియోగంలోకి వచ్చాయి. ప్రముఖులు, పెద్దల ఆశీర్వాదాల నడుమ ఏలూరు రోడ్లో బీవీఆర్ మోటార్స్ ప్రారంభమైంది. శాస్త్రోక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కరాటం రెడ్డిబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, టీడీపీ నాయకులు పరిమి సత్తుపండు, టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎం ధనకుమార్, జానకిరెడ్డి, గుమ్మడి ప్రసాద్, కరాటం ఉమా, అచ్యుత శ్రీనివాసరావు, వర్తకులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, రైతులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి పార్టీలకు అతీతంగా బీవీఆర్ మోటార్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీవీఆర్ మోటార్స్ లో సేవలు వినియోగంలోకి వచ్చినట్లు బీవీఆర్ చౌదరి తెలియజేశారు. నిపుణులైన మెకానిక్స్ తో వాహనాల మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. తమ వ్యాపార అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్ సర్వీస్, నాణ్యతతో కూడిన స్పేర్ పార్ట్స్, వీల్ అలైన్మెంట్, యాక్సెసరీస్ తదితర సేవలు తమ ప్రత్యేకతని బీవీఆర్ చౌదరి పేర్కొన్నారు. అత్యాధునిక మల్టీ బ్రాండ్ గ్యారేజ్ గా బీవీఆర్ మోటార్స్ రూపొందించినట్లు చెప్పారు. దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో భారీగా ఏర్పాటు చేసిన బీవీఆర్ మోటార్స్ అందిస్తున్న పలు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా భారీ ఏర్పాట్లు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని వసతులతో బీవీఆర్ మోటార్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు తనిఖీలు చేపట్టారు. మండలంలో వేగవరం పరిసర ప్రాంతాల్లో కల్లు దుకాణాల వద్ద జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి సీజన్ కల్లు మొదలయ్యే క్రమంలో తనిఖీలు చేస్తూ ఉంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలలో సేకరించిన కల్లును పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపిస్తామని వివరించారు. ల్యాబ్ రిపోర్టు ప్రకారం కల్తీ ఉందని తెలిస్తే విక్రయదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలం ప్రారంభమయ్యే సమయంలో పలుచోట్ల కల్లు దుకాణాలలో తనిఖీలు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. ఏమైనా కల్తీ కల్లు విక్రయాలు చేపడితే సహించేది లేదని తెలియజేశారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ప్రభుకుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆవులయ్య గారి ఆదేశాల మేరకు మన వేగవరం గ్రామంలో ఉన్న కళ్ళు దుకాణాల వద్ద కళ్ళు శాంపుల్స్ తీయడం జరిగిందండి. ఈ కళ్ళు ఏమైనా అక్రమంగా ఏమైనా కలుస్తున్నాయా ఏంటి అన్న దాని గురించి ఒకసారి మేము ఈ కళ్ళు దుకాణాలన్నింటికి వెళ్ళి చెక్ చేసి ఆ శాంపుల్ని తీసి కెమికల్ ల్యాబొరేటరీ గుంటూరు పంపించి దాంట్లో ఏమైనా కలిసినాయా లేదని దాని గురించి మేము ఇలాగ
జంగారెడ్డిగూడెం నూకాల మా అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు చేశారు. మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాలుకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగం నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంకు చెందిన బత్తిన సత్యనారాయణ, అరుణ దంపతులు వెండి చీర తయారీకి 2 తులాల వెండి, శెట్టగోపం శ్రీనివాస్, తులసి దంపతులు వెండి చీర తయారీకి 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారని డాక్టర్ రాజానా అన్నారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో లోకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి వెండి రూపంలోనూ ధన రూపంలోనూ పాత వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారిని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆలయ కమిటీ పోలిపర్తి రాము, రొంగల సత్యనారాయణ, చింతకాయ లచ్చిరాజు, పైల శ్రీను, బూరి కృష్ణ, కొరుపూరి రాంబాబు తదితరులు దర్శించినట్లు ఆలయ మేనేజర్ చిటికిన రాంబాబు తెలిపారు. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కూడా ఎక్కువజాము నుంచి కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, పంచహారతలు కూడా చేయడం జరిగింది. అమ్మవారికి వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మనం రేపు ఉగాదికి అమ్మవారికి ఎండి శేష వస్త్రం తయారు చేయాలని సంకల్పించారు ఆలయ కమిటీ తరఫున. ఎవరైనా దాతలో వెండి కానీ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అమ్మవారికి సహకారాలు అమ్మవారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు ఉగాదికి అమ్మవారికి చీర అలంకరణ మన ఈరంపాల సిద్ధాంత్ గారి చేతుల మీదుగా కూడా అలంకరణ జరుగుతుంది. ఇదే మా ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ ఇస్తున్నాము. అదే అమ్మవారికి వెండి చీరకి మీ అందరి సహకారాలు ఇవ్వాలని వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ అమ్మవారికి ఒక్కొక్క పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా శుక్రవారం అమ్మవారికి ప్రాతకాలం నుండే భక్తులందరి చేత విశేషంగా షోడశోపచార పూజలు చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా జరిగేటువంటి పంచామృతాలు ఫలరసాలతో అభిషేక కార్యక్రమం పూర్తి ఉన్నది. అలాగే ప్రతి శుక్రవారం కూడా శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి విశేషంగా ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే మన ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి ఉదయం 8:30 పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కావున భక్తులు ఎవరి మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు, విశేష పూజల్లో పాల్గొని భక్తులు ఎవరి మంది కూడా స్వామివారి అమ్మవారి యొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే. ఏలూరు అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందిస్తున్నారా లేదా అనే విషయమై ఏలూరు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇండోర్ స్టేడియం వద్ద గల అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ భోజనం చేస్తున్న వారిని ఎలా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని నిర్వాహకులను సూచించారు. సకాలంలో ప్రజలకు అల్పాహారం, భోజనం అందేలా చూడాలని అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు అన్నా క్యాంటీన్లో అందించే ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టూడెంట్స్ అందరూ ఐటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త తెల్లం బాలరాజులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒప్పాలపు నాగేశ్వరరావు, మల్లవరపు నాగపోసు, శిలార్పు మంగారం, ప్రశాంత్ రాజ్, ఒప్పలపు మధు, సూదికొండల ఆదినారాయణ, బల్లంకి శ్రీను పాల్గొన్నారు. చిప్పాడ నరసింహారావు బాలరాజుతో మాట్లాడారు. 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు జరిగిన మేలు గురించి వివరించారు. 2029 ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్న నాయి బ్రాహ్మణులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెల్లం బాలరాజు గెలుపులో నాయి బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తామని తెలియజేశారు. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో గ్రామాలే బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసపురం గ్రామంలోని ఊరి చెరువు గట్టు బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఐటీసీ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఐటీసీ బంగారు భవిష్యత్తు ఆర్థిక సహకారంతో బైఫ్ ఐటీసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు ఎన్ఎల్ఎస్ రీజనల్ మేనేజర్ జిఎల్కే ప్రసాద్, జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు యాక్షన్ సూపరింటెండెంట్ ఐటీసీ లీఫ్ మేనేజర్ కొట్రిషి, ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ జోషి, బైఫ్ సంస్థ కుమారప్ప, ప్రాజెక్టు కోఆర్డినేటర్ హరిప్రసాద్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరేంద్ర పాల్గొన్నారు. నీటి సామర్థ్యం పెంచేందుకు రబీ, ఖరీఫ్ పంటలకు నీటి లభ్యత సమృద్ధిగా ఉండి వరదల ముప్పు బారిన పడకుండా 2 కిలోమీటర్ల సమీపంలో భూగర్భ జలాలు, బోర్లకు ఈ పథకం దోహదపడుతుందని అన్నారు. మార్చి 15వ తేదీలోపు 6,70,000 వ్యయంతో పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఐటీసీ సిబ్బంది తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ వద్ద ప్రైవేట్ విద్యా సంస్థ బస్సు వ్యక్తిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో సత్యనారాయణ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడని తెలియజేశారు.
జిలుగుమిల్లి మండలం దర్భగూడెం నందు భూదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని జంగారెడ్డిగూడెంకు చెందిన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరొందిన తెల్లం బాలరాజు తదితరులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు నాయకులను ఘనంగా సత్కరించారు. వేదాశీర్వచనాలు అందజేశారు. 5 రోజుల పాటు భూదేవి తిరునాళ్లు జరగడం సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారిని మనసారా భక్తితో కొలిస్తే వరాలు ఇస్తుందనే విశ్వాసం ఉందని గ్రామస్తులు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా వివిధ పండ్లు, ఫ్యాన్సీ తినుబండారాల దుకాణాలు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం పోస్టల్ శాఖ మేనేజర్ జి గంగాధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా తపాలా శాఖ అందిస్తున్న పలు పథకాల గురించి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో అధిక వడ్డీలు తీసుకోవచ్చని, రోజువారీ, నెలసరి, సంవత్సరానికి సంబంధించిన నగదు లావాదేవీలు పొందవచ్చని అన్నారు. ఆడపిల్లకు సుకన్య వంటి పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. పూర్తి వివరాలకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. నా పేరు జి గంగాధర్రావు, హెడ్ పోస్ట్ మాస్టర్, జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. పోస్ట్ ఆఫీస్లో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో చిన్న మొత్తాల పొదుపు సంస్థని పోస్ట్ ఆఫీస్కి ఒక మంచి నేమ్ ఒకటి ఉంది. చిన్నగా డబ్బులు దాచుకునే వాళ్ళకి అధికమైన వడ్డీతో పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేకమైన ఖాతాలు ఉన్నాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో మనం చూస్తే ఈ మధ్య కొత్తగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ, గ్యాగ్ పాలసీ అని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో మనం ఒక 10 లక్షల రూపాయలు పాలసీ కావాలంటే సంవత్సరానికి మనం ఒక 600 రూపాయలు కట్టుకుంటే మనకి సంవత్సరానికి 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ మేము ఇస్తాం. అదేవిధంగా మరి ప్రమాదవశాత్తు ఏదైనా మరి ప్రమాదానికి గురైనప్పుడు హాస్పిటలైజ్డ్ అయితే వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా అడ్మిట్ అయిన వారికి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ 600 రూపాయల్లోనే. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైనా మరి అంగవైకల్యం, శాశ్వతమైన అంగవైకల్యం జరిగితే వారికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రీతిగా మనకు అనేకమైన పథకాలు ఈ గ్యాగ్ పాలసీలో అనేకమైన మరి వెసులుబాట్లు అనేకమైన ఉన్నాయి. దీంట్లో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 10 లక్షల వరకు కూడా తీసుకునే అవకాశం దీంట్లో మరి గ్యాగ్ పాలసీలు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మా దగ్గర మరి గ్రామీణ తపాలా జీవిత బీమా, మరి తపాలా జీవిత బీమా అనే 2 మంచి పథకాలు ఉన్నాయి. దీంట్లో లో ప్రీమియం, హై బోనస్, ఈ భారతదేశంలో అందరికంటే తక్కువ ప్రీమియం, అందరికంటే ఎక్కువ బోనస్ ఇవ్వబడే పథకాలు మా దగ్గర ఉన్నాయి. మరి దీంట్లో జాయిన్ అవ్వాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు రూరల్ పిఎల్ఐ, అదేవిధంగా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైనా జాబ్ చేస్తున్నారో వారందరికీ కూడా పిఎల్ఐ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ఆర్పిఎల్ఐలో కానీ పిఎల్ఐలో కానీ జాయిన్ అయ్యి అధికమైన బోనస్ పొందవచ్చు. మరి మేళాలు కూడా జరుగుతున్నాయి. మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీలు మీరు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో ఇంకా అనేకమైన పథకాలు, ఆడపిల్లల కోసం సుకన్య పథకం ఉంది. నెల 1000 రూపాయలు కట్టుకుంటే 15 సంవత్సరాల పాటు 1,80,000 చిల్లర మీరు అమౌంట్ కడతారు. మరి 15 సంవత్సరాలు కట్టిన తర్వాత 6 సంవత్సరాల పాటు దాన్ని అలా కట్టకుండా వదిలేస్తాము. 21వ సంవత్సరంలో 5 లక్షల రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు కట్టుకుంటే 5 లక్షలు వస్తుంది. 2,000 కట్టుకుంటే 10 లక్షలు వస్తుంది. ఆ విధంగా మరి సంవత్సరానికి 12,000 నుంచి మరి 1,50,000 వరకు కూడా కట్టుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి దీంట్లో జాయిన్ అయ్యి అధికమైన వడ్డీ, ఇది సుకన్య పథకంలో అధికమైన వడ్డీ ఇస్తున్నారు. పీపీఎఫ్ అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా టైం డిపాజిట్లు, అదేవిధంగా మనకి చూస్తే ఎన్ఎస్సి స్కీమ్స్, కేవీపీ స్కీమ్స్, మరి ఇంకా అనేకమైన ఎంఐఎస్ పథకాలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్, అనేకమైన పథకాలు పోస్ట్ ఆఫీసులో లభ్యమవుతున్నాయి. కాబట్టి ఈ గొప్ప అవకాశం మీ దగ్గరలోనే, మీ ఊర్లోనే, మీ గ్రామాల్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క పథకాల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఐపీపీబీ, మరి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని, దాంట్లో కూడా మీరు ఖాతాలు తెరుచుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఏ అమౌంట్ అయినా కానీ మీకు మరి డీబీటీ రూపంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడుతుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఆ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మరి సిటీకి రావాల్సిన అవసరం లేదు. మీ ఊర్లోనే, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే గవర్నమెంట్ వేసే పథకాలు ఏదైనా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, లేదంటే మరి రైతు భరోసా కావచ్చు, ఏదైనా
ఆ యొక్క పథకాల్లో ఐపీబీబీ అకౌంట్లో కూడా డీబీటీ రూపంలో మరి జమ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశం మనం అది మొబైల్ బ్యాంకింగ్లో కూడా ఆ అమౌంట్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో పథకాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీసుల్లో. నెల నెల దాచుకున్న ఆర్డీ పథకం, రికరింగ్ డిపాజిట్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మరి చిన్న చిన్న అమౌంట్ని మీరు పొదుపు చేసి పెద్ద మొత్తంలో తీసుకునే అవకాశం కూడా పోస్ట్ ఆఫీస్ ఉంది. కాబట్టి మీరు యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పోస్ట్ ఆఫీస్ తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రవాణా హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నయ్య భవనంలో జరిగిన రైతులు కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా రవాణా హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తుఫాను కారణంగా ఖరీఫ్ సాగు నష్టాలు రైతులకు నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కౌలు రైతులకు చెల్లించాల్సిన రవాణా హమాలీ ఛార్జీల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మోంతా తుఫాన్ నష్టపరిహారాలు వెంటనే అందించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు మండలంలో శుక్రవారి తోట, వెంకటాపురం ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెంటనే బాగు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు తక్షణమే అందించాలని అన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 23వ తేదీన ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, తలారి జయరాజు, చిన్ని కృష్ణ, అఖిరి నాగరాజు, బైరెడ్డి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖున కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన, ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది కానీ ఇచ్చారు కానీ కౌలు రైతులు మాత్రం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇవ్వలేదు. అంటే సెంటు భూమి లేకుండా కౌలు వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకి వాళ్ళ పెట్టుబడి సాయం అందలేదు. పంట పెట్టుబడి పెడుతుంది కౌలు రైతులు, కష్టపడుతుంది కౌలు రైతులు, అప్పులు పాలవుతుంది కౌలు రైతులు, నష్టపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులు. మరి అట్లాంటి కౌలు రైతులకి మరి కూటమి ప్రభుత్వం ఎందుకని వాళ్ళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరి ఇంతవరకు కౌలు చట్టం తీసుకురాలేదు. కౌలు రైతు గుర్తింపు కార్డు అందట్లేదు. పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ ఏమీ కూడా అందటం లేదు. కాబట్టి నూతన కౌలు చట్టాన్ని కూడా వెంటనే తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఖరీఫ్ ధాన్యం అమ్మిన రైతులకు కానీ కౌలు రైతులకు కానీ హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇంతవరకు చెల్లించలేదు. కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ హమాలీ రవాణా ఛార్జీలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దేవాలయ కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ పేర్లు ఈ క్రాప్ లో నమోదు చేయడం లేదు. మరి ఈ క్రాప్ లో నమోదు చేయకపోతే రేపు పంట అమ్ముకోవడానికి కానీ లేదా నష్టపరిహారాలు పొందడానికి కానీ అర్హత ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతంలో ఎలాగైతే ఈ క్రాప్ లో దేవాలయ కౌలు రైతులు నమోదు చేశారో అదే పద్ధతుల్లో దేవాలయ కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ క్రాప్ లో కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే మోంతా తుఫాను నష్టపరిహారాలు ఇంతవరకు ఇవ్వలేదు. మోంతా తుఫాను సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారాలు వెంటనే రైతాంగానికి ప్రధానంగా కౌలు రైతులకి అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రబీ కాలంలో కూడా కౌలు రైతులకి పంట రుణాలు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం రేపు 23వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో కౌలు రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తపాలా శాఖ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం పోస్టల్ శాఖ మేనేజర్ గంగాధర్. జంగారెడ్డిగూడెంలో అందుబాటులోకి వచ్చిన బీవీఆర్ మోటార్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజలు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ప్రారంభమైన భూదేవి అమ్మవారి తిరునాళ్లు భక్త సంద్రమైన ఆలయం. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురంలో భూమి పూజ, పాల్గొన్న రైతులు, నాయకులు.
జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కల్లు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.